Hi friends, welcome to my channel once again. ఈరోజు వీడియో సోనీ వైర్లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ రివ్యూ గురించి. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, ఈ రివ్యూని నేను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కింద డివైడ్ చేస్తాను. సో ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడతాను, దెన్ నెక్స్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడతాను. సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, అండ్ దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు ఈ హెడ్ ఫోన్స్ తీసుకోవాలా లేదా అని. సో మనం పాజిటివ్స్కి వస్తే ఫస్ట్ వన్ ఈజ్ కంఫర్ట్, అండ్ సెకండ్ వన్ ఈజ్ సౌండ్ క్వాలిటీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో ఫస్ట్ కంఫర్ట్. ఈ హెడ్ ఫోన్స్ మనకి క్లియర్గా చాలా కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. దీని ఇయర్ కప్స్ క్రియేట్ చేసిన మెటీరియల్స్ చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. అండ్ మీరు వేసుకున్నప్పుడు ఆ హెడ్ ఫోన్స్ చాలా కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయి మీకు. నేను ఈ హెడ్ ఫోన్స్ లాంగ్ అవర్స్ కూడా వాడాను అనమాట. 2 to 3 hours కూడా వాడాను. ఐ మీన్ కంటిన్యూస్గా 1.5 hours 2 hours ఆర్ మోర్ దెన్ 2 hours కూడా వాడాను. నాకు ఎటువంటి ప్రాబ్లం ఇవ్వలేదన్నమాట. నార్మల్ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మనకి హీట్ చాలా జనరేట్ అవుతుంది ఇక్కడ మన చెవుల చుట్టూ, అండ్ మనకు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ వస్తుంది అనమాట. మనకి ఇట్లా చిన్న చిన్న ఇచ్చీనెస్ ఇవన్నీ వస్తుంది. కానీ దీంట్లో అలాంటిది ఏం నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా కంఫర్ట్ ఇస్తుంది, హీట్ ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు మన ఇయర్స్ చుట్టూ. సో ఈ మెటీరియల్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ చాలా స్పాంజ్ కుషన్ టైప్లో చాలా స్మూత్గా ఉందన్నమాట ఇయర్ కప్స్. సో దట్ నాకు ఏం ప్రాబ్లం లేకుండే. అండ్ మనకి హెడ్ పైన వచ్చే ప్యాడ్ కూడా చాలా స్మూత్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. సో దట్ మనం హెడ్కి పెట్టుకున్నప్పుడు కూడా ఏదో గట్టిగా తగులుతున్నట్టు ఏమి ఉండదు అనమాట. మనం టైట్గా ఫిక్స్ చేసుకున్నా కానీ మనకి చాలా స్మూత్ కంఫర్ట్ ఫీలింగ్ ఇస్తుంది. ఏదో నొక్కుతున్న ఫీలింగ్ మనకు రాదన్నమాట. అండ్ కొంచెం లైట్ వెయిట్ ఉండడం వల్ల మనకి అంత హెవీ అన్న ఒక ఫీలింగ్ కూడా రాదనమాట. ఏదో నార్మల్ హెడ్ ఫోన్స్ వేసుకున్నాము అన్నట్టు ఉంటుంది. మనకి ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు అనమాట. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ ఈజ్ సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ దీంట్లో నిజంగా నాకు చాలా బాగా నచ్చింది గైస్. పంచి బేస్ కూడా ఎనఫ్ ఉందన్నమాట. మరి ఓవర్ పంచీనెస్ ఆర్ ఓవర్ బేస్ ఆర్ బేస్ కొంచెం ఎక్కువ ఎక్కడ టార్గెట్ చేయలేదు. సో నాకైతే మరి బేస్ ఎక్కువ ఉండడం ఇష్టం లేదు. బేస్ కూడా ప్రాపర్గా ఉంది. మరీ ఓవర్ హై లేదు, మరీ లో లేదు. పర్ఫెక్ట్గా బేస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఐ మీన్ లోస్, మిడ్స్, హైస్ ఇవన్నీ చూస్తే చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. మీరు లో ఫ్రీక్వెన్సీలో వచ్చే ఆడియో, హై ఫ్రీక్వెన్సీలో వచ్చే ఆడియో, మిడ్స్లో వచ్చే ఆడియో అవన్నీ క్లియర్గా మీకు వినిపిస్తున్నాయి. ఒక సర్టెన్ రేంజ్ వరకు అవి క్లియర్గా వినిపిస్తున్నాయి. అంటే మీరు కంప్లీట్ వాల్యూమ్ పెట్టకుండా 70 to 80 వాల్యూమ్ పెట్టినా కానీ మీకు అన్ని వాయిస్ క్లిస్టర్ క్లియర్గా వినిపిస్తాయి. ఈవెన్ ద బేస్ వచ్చిన లోస్, మిడ్స్, హైస్, వోకల్స్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా వినిపిస్తాయి అనమాట. సో దట్ సౌండ్ సపరేషన్ అన్నది చాలా బాగుంది ఈ హెడ్ ఫోన్స్లో. దీనికి డెఫినెట్లీ మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే హెడ్ ఫోన్స్కి మెయిన్గా ఆడియో ముఖ్యం, అండ్ ఆడియోలో ఇది ఆల్మోస్ట్ కవర్ చేసింది ప్రాపర్గా. ఇంకో చిన్న పాయింట్ ఉంది ఆడియోలో, అది నెగిటివ్స్ కిందకు వస్తుంది. అది నేను మీకు చెప్తాను. అది మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి నెగిటివ్ ఉండకపోవచ్చు. సో థర్డ్ వన్కి వస్తే ఏమో నాయిస్ క్యాన్సిలేషన్. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎవరు నాయిస్ క్యాన్సిలేషన్ అన్నది ఈ ప్రైస్లో అటెంప్ట్ చేయలేదు. సోనీ అటెంప్ట్ చేసింది ఫస్ట్ టైం. అండ్ మీరు నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏదో ఒక రేంజ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనుకోకండి, కంప్లీట్గా అవుట్ డన్ చేసేస్తుంది అనుకోకండి. ఒక వరకు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. డెఫినెట్గా మీకు నార్మల్ హెడ్ ఫోన్స్ కన్నా ఇది ప్రొవైడ్ చేసే నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంటుంది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్కి సపరేట్గా స్విచ్చెస్ ఉన్నాయి. ఆ స్విచ్ ఆన్ చేస్తే కనుక మీకు డెఫినెట్గా ఒక క్లియర్గా ఒక నాయిస్ క్యాన్సిలింగ్ లేనప్పుడు, నాయిస్ క్యాన్సిలింగ్ ఉన్నప్పుడు అన్న తేడా క్లియర్గా కనిపిస్తుంది. బయట సౌండ్ తక్కువ ఉన్న ఎన్విరాన్మెంట్లో మీరు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ బెనిఫిట్ని ఈజీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రాపర్గా ఎలా ఉందంటే నేను చెప్పలేను, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలుస్తుంది ఎంతవరకు నాయిస్ క్యాన్సిలేషన్ బాగుందని. ఇండోర్లో అయితే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ చాలా సఫిషియంట్ అనిపించింది. రోడ్స్ వాటి మీద అంటే ఐ కాంట్ సే, నేను టెస్ట్ చేసినంత వరకు మరీ అంత ఎక్స్ట్రీమ్ అయితే లేదు ఈ నాయిస్ క్యాన్సిలేషన్. కానీ ఈ ప్రైస్ రేంజ్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫ్రమ్ సోనీ రావడమే మనకి చాలా ఎక్కువ. సో ఇది ఒక పాజిటివ్ అనమాట. సో ఇప్పుడు మనం నెగిటివ్స్కి వెళ్దాం. నెగిటివ్స్ అయితే బిల్డ్ క్వాలిటీ. దీని హార్డ్వేర్ బిల్డ్ క్వాలిటీ ఏంటంటే ప్లాస్టిక్తో చేసింది కంప్లీట్గా. ఆల్దో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ హార్డ్ ప్లాస్టిక్, నాకు ఎక్కడో ఒక ప్రీమియం ఫీల్ అయితే కలగట్లేదు. మనం 10,000 రూపీస్ పైన ఖర్చు చేస్తున్నాం ఈ హెడ్ ఫోన్స్ పైన. సో మనకు ఒక ప్రీమియం ఫీల్ రావాలి కదా, ఇది ఒక ప్రీమియం హెడ్ ఫోన్స్ అన్నట్టు ఫీల్ రావాలి కదా.
ఆ హార్డ్వేర్ని పట్టుకున్నప్పుడు ఆ ప్రీమియం ఫీల్ రావట్లేదు. అందుకే హార్డ్వేర్ అనే పాయింట్ని కాన్స్లో పెట్టాను అనమాట. సోనీ బ్రాండ్ ఎస్పెషల్లీ అంటే మనకి ఆ ప్రీమియం ఫీల్ రావాలి కదా. హార్డ్ ప్లాస్టిక్ కొంచెం బెటర్ ఉంది హార్డ్వేర్లో, చూడడానికి చాలా గట్టిగా ఉంది ఎవ్రీథింగ్, బట్ మనకి ఫీల్ పట్టుకున్నప్పుడు చూసినప్పుడు ఒక ప్రీమియం ఫీల్ అయితే రావట్లేదు. సో అందుకే దీన్ని కాన్లో వేస్తున్నాను, ఎందుకంటే మనం 10,000 అబోవ్ ఖర్చు పెడుతున్నాం దీని గురించి. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆడియో. వీడేంటి ఆడియో పాజిటివ్స్లో చెప్పండి మళ్ళీ నెగిటివ్స్లో చెప్తున్నాడు ఏంటి అని ఒక చిన్న పాయింట్ ఉంది, మీకు చెప్తానని చెప్పాను కదా క్లియర్. అదే ఇది, మీరు హై వాల్యూమ్స్ కంప్లీట్గా 100% వాల్యూమ్కి వెళ్ళినప్పుడు మాత్రం వోకల్స్, మిడ్స్, లోస్, సౌండ్ సపరేషన్ అన్నది క్లియర్గా లేదు. డెఫినెట్గా అక్కడైతే మిక్సప్ అయిపోతుంది సౌండ్, అండ్ మీకు ఆ సౌండ్ సపరేషన్ అనేది క్లియర్ లేదు. అదొక చిన్న పాయింటే, మ్యాక్సిమం ఎవరు 100% వాల్యూమ్ తోటి వినరు. బట్ సోనీ నుంచి మనం డెఫినెట్గా ఒక రేంజ్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం వెన్ ద అమౌంట్ విచ్ వీఆర్ పేయింగ్ ఈజ్ అరౌండ్ 10,000 రూపీస్. సో 10,000 రూపీస్ వరకు పే చేస్తున్నప్పుడు మనకి ఒక రేంజ్ ఆడియో క్వాలిటీ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఎస్పెషల్లీ దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది కాబట్టి. దీన్ని ఒక చిన్న పాయింట్ని నెగిటివ్స్లో కింద పెట్టాను. అది మీకు నెగిటివ్ ఆకపోవచ్చు, యూ కెన్ రిమూవ్ ఫ్రమ్ ఇట్ నెగిటివ్స్. నేనైతే జస్ట్ ఫర్ నెట్ పికింగ్ అన్నది ఈ పాయింట్ నెగిటివ్స్లోకి పెట్టాను అనమాట. అండ్ థర్డ్ పాయింట్ ఈ సాఫ్ట్వేర్. సోనీది ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాని ద్వారా మనము చాలా మటుకు మనము ఆప్టిమైజ్ చేసుకోవచ్చు అనమాట. సౌండ్ క్వాలిటీని, సౌండ్ ప్రొఫైల్స్ని అవన్నీ ఆప్టిమైజ్. కానీ ఈ హెడ్ ఫోన్స్కి ఆ సోనీ యాప్ సపోర్ట్ లేదనమాట. ఒక 10,000 ఖర్చు చేస్తున్నప్పుడు మనం డెఫినెట్గా సాఫ్ట్వేర్ సపోర్ట్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తాం. సోనీ ఇంకా హై ఎండ్ వర్జన్ ఫోన్స్కే ఇచ్చిందనమాట, దీనికి ఇవ్వలేదు. ఇది 10,000 ప్రైస్ రేంజ్ ఉన్నా కానీ సోనీ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇవ్వకపోవడం నాకు నచ్చలేదు. సో అందుకే దీన్ని నెగిటివ్స్లో పెట్టాను అనమాట. అండ్ వన్ మోర్ నెగిటివ్ ఈజ్ ప్రైస్. ఇది 10,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ అయింది. హార్డ్వేర్ క్వాలిటీ మినిమం చూడడానికి ప్రీమియం ఉండాలి హెడ్ ఫోన్స్, అండ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఇవి లేకుండా 10,000 చార్జ్ చేస్తున్నారు అన్నప్పుడు నాకు ప్రైస్ కూడా ఒక నెగిటివ్ కేటగిరీలోకి వేయాలనిపించింది. సో అందుకే దీన్ని నెగిటివ్లోకి వేస్తున్నాను. మీరేమనుకుంటారు అన్నది కామెంట్ సెక్షన్లో క్లియర్గా చెప్పండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రోస్ అండ్ కాన్స్ మీరు క్లియర్గా. సో ఈ ప్రోస్ అండ్ కాన్స్ బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు తీసుకోవాలా లేదని. సో మరి ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ వస్తుంది, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురాగలుగుతాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉండండి ఉల్లాసంగా, ఉత్సాహంగా అండ్ రచ్చ చేయండి. బాయ్ గైస్.